తిరుపతి దేవస్థానం అధికారులు ఒక చారిత్రక తప్పిదం చేస్తున్నారు. నేను ఇక్కడ దూషించట్లేదు, ద్వేషించట్లేదు, వాస్తవం చెప్తున్నా. తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఒక భక్తుడికి 2 లడ్డూలు మాత్రమే అన్నటువంటి రిస్ట్రిక్షన్. ఎందుకు అంటే ఆ లడ్డూలు ఎక్కువ పట్టుకెళ్ళిపోయి ఎక్కడెక్కడో అమ్మేసుకుంటున్నారు, ఆ బ్లాక్లో అమ్మేసుకుంటున్నారు అన్నటువంటి కారణంగా 2 లడ్డూలు ఇస్తారు. అదనంగా కావాలంటే మరొకసారి ఆధార్ కార్డు చూపెడితే ఇంకొక 2 లడ్డూలు ఇస్తారు. టికెట్ మీద 2, తర్వాత 2, అంతకు మించి ఇవ్వరు. అప్పుడు అది కూడా నెలకి ఒకసారి మాత్రమే లడ్డూలు ఇస్తారు అన్నట్టు. ఇది మళ్ళీ బ్లాక్ మార్కెటింగ్ని ప్రోత్సహించేటటువంటి అంశం అవుతుంది. సాధారణంగా కొత్త అధికారులు వచ్చినప్పుడు అధికారుల చుట్టూ దాన్ని ఏమంటారు, వినమ్రత ప్రదర్శిస్తూ వాళ్ళకి కొత్త సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలు వినేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈఓ, డిప్యూటీ ఈఓ, ఇదే జేఈఓ ఇద్దరూ కూడా కొత్త వాళ్ళే కదా, ఇప్పుడు కొత్త పోస్టింగ్లో వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళు మేమేదో అద్భుతం చేస్తున్నామని అనుకుంటున్నారు వీళ్ళు చెప్పినటువంటి మాట విని. అక్కడ చూసిన అనుభవంతో నేను చెప్తున్నాను, ఇది అతి పెద్దదైనటువంటి ప్రమాదం. బ్లాక్ మార్కెటింగ్ ప్రోత్సహించే అంశం. సప్లై డిమాండ్ సూత్రం అని ఉంటుంది. అంటే మనకి అవసరమైనటువంటి సప్లై ఉందంటే డిమాండ్ ఎందుకు ఉంటుంది? అప్పుడు బ్లాక్లో ఉండదు. అదే సప్లై తగ్గితే డిమాండ్ పెరిగి బ్లాక్ మార్కెట్ అవుతుంది. ఒకప్పుడు ఇలాగే జరిగేది, బ్లాక్ మార్కెట్ జరుగుతూ ఉండేది. అంటే 2 లడ్డూలే ఇప్పుడు ఇచ్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ లడ్డూలు ఎన్ని కావాలంటే అన్న వస్తుంటే ఎవడు బ్లాక్లో అమ్ముతాడు నాకు తెలియక అడుగుతాను. ఒక భక్తుడు వెళ్ళిన తర్వాత, నా కుటుంబం వెళ్ళిన తర్వాత, నాకు భక్తులు వెళ్తే అక్కడ 2 లడ్డూలు అంటే ఇదివరకు 2 లడ్డూల కోసం అని చెప్పేసి అందరూ క్యూ లైన్లో నుంచోవాల్సి వచ్చేది, భక్తులు కుటుంబం అంతా కూడా. ఇప్పుడు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నాక ఆ సమస్య పరిష్కారమైంది. రెండవ కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ లడ్డూల్లో 2 ఇచ్చిన తర్వాతన ఓ 10 తీసుకెళ్ళినా 20 తీసుకెళ్ళినా ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళకి అదే సందర్భంలో దాన్ని ఏమంటారు, బంధుమిత్రులకి లడ్డూని కాస్త ఇస్తారు, ప్రసాదంగా ఇస్తారు. అంతేగాని ఆ లడ్డూని తీసుకెళ్ళే ఏ భక్తుడు బ్లాక్లో అమ్ముకోడు. అలాంటి పాపం ఏ భక్తుడు చేయడు. ఇప్పుడు 2 లడ్డూలే ఇస్తే లడ్డూలు దొరక్క డబ్బులు ఎక్కువ పెట్టి బ్లాక్లో కొనే అవకాశం వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. సప్లై చేయలేని స్థితిలో తిరుమల తిరుపతి దేవస్థానం లేదు. అదే సందర్భంలో అక్కడ కొనుగోలు చేయడానికి ఎంత పెట్టైనా సరే కొనుగోలు చేయడానికి భక్తులైతే సిద్ధంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు 2 లడ్డూల విధానం తీసుకొచ్చి అతి పెద్దదైనటువంటి తప్పు చేస్తున్నారు. ఇది ఆలోచించుకోవాల్సి ఉంది. ఇది ఎక్కడ దీంట్లో అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పు చేశారనుకోను, ఎవరో రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. గతంలో ఇట్లా జరుగుతున్నదని, అప్పట్లో లడ్డూలు బ్లాక్లో అమ్ముతూ హోంగార్డు పట్టుబడ్డాడు, లడ్డూలు బ్లాక్లో అమ్ముతూ విజిలెన్స్ వాళ్ళు పట్టుబడ్డారు, లడ్డూలు బ్లాక్లో అమ్ముతూ టీటీడీ సిబ్బంది పట్టుబడ్డారు, లేకపోతే బ్రోకర్ పట్టుబడ్డాడని రోజు ఇదే వార్తలు దశాబ్దాల తరబడి వచ్చాయి. దానికి పరిష్కారం కూర్చుని ఆలోచించి ఆ రోజున పెద్ద యజ్ఞమే చేస్తే వచ్చినటువంటి పరిష్కారమే ఇది. ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు. అందుకోసమే లడ్డూల తయారీ పోటునే బయటికి మార్చినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అదే కారణం. ఏది? పోటు లోపల పెట్టి పొయ్యలు బయట పెట్టి ఎంత కావాలంటే అన్ని లడ్డూలు తయారు చేయగలిగిన కెపాసిటీ ఉన్నప్పుడు ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? అదే ఎక్కువ ఇస్తే బ్లాక్లో ఎవడు అమ్ముకోడు, తక్కువ ఇచ్చినప్పుడు బ్లాక్లో అమ్ముకుంటాడు. ఇది ఆలోచించాల్సి ఉంది.